కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రైల్వే గేటు వల్ల ప్రయాణికులకు వ్యయ ప్రయాసలు తప్పడం లేదు. రోజుకు పదుల సంఖ్యలో రైళ్లు రాకపోకలు సాగిస్తుండటంతో మాటిమాటికి గేటు వేయాల్సిన పరిస్థితి. కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం వివిధ గ్రామాలకు వెళ్లాలన్నా కష్టాలు తప్పట్లేదు. ప్రభుత్వాలు మారుతున్నా రైల్వే గేటు సమస్య పరిష్కారం కావడం లేదని వాహనదారులు వాపోతున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ రైల్వే గేటు వద్ద పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కలెక్టరేట్ కార్యాలయాలకు అధికారులు వివిధ పనుల నిమిత్తం వందలాది మంది ప్రజలు వెళుతుంటారు. ఈ గేటు మీదుగా నిత్యం పదుల సంఖ్యలో రైళ్లు వెడుతుండటంతో మాటిమాటికి గేటు వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో గేటు మూసిన ప్రతిసారి ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు. వాహనాలు బారులు తీరి ఉండడంతో గేటు తెరిచాక ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోందని ప్రయాణికులు వాపోతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో గేటు మీదుగా రాకపోకలు సాగించడం కష్టంగా మారుతోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అశోక్ నగర్ వెళ్ళే దారిలో రైల్వే గేట్ ఉంటుంది. అయితే పోవడానికి రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ప్లస్ ఏంటంటే గేటు పడ్డప్పుడు ఒక 20 నిమిషాల ముందు పోయిన తర్వాత మళ్ళీ అక్కడ సిగ్నల్ ఇచ్చేంత వరకు అక్కడ గేట్ వేయకపోవడం చాలా ఇబ్బంది అవుతుంది. స్కూల్ పిల్లలకి వెళ్ళడం కానీ ప్లస్ ప్రతి దానికి మార్కెట్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా మెయిన్ గేట్ ఇదే. ప్లస్ మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ కానీ ప్రతి ఒక్క ఆఫీసు మెయిన్ గేట్ నుంచి ఇక్కడి నుంచి వెళ్ళాలి. దానికి చాలా ప్రాబ్లం అవుతుంది. వర్షాకాలంలో మాత్రం చెప్పుకోలేనంత ఇబ్బంది అవుతుందండి. ఎందుకంటే వర్షంలో తడవడం కానీ చేయడం కానీ అసలు నిలబడి కూడా ఎక్కడ ప్లేస్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొని ఉందాం, ఒక 10 నిమిషాలు వెయిట్ చేద్దామన్నా కూడా నిలబడి కూడా ఎక్కడ స్థలం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని కనీసం ఫ్లైఓవర్ బనాయిస్తే కనుక చాలా హ్యాపీగా ఫీల్ అవుతామండి. రైల్వే గేటు వద్ద బ్రిడ్జి లేకపోవడం వల్ల చాలామంది పౌరులకు ఇబ్బంది అవుతుంది. ముఖ్యంగా ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ రోడ్ ఉంది, ఎస్పీ ఆఫీస్ రోడ్ ఉంది, సబ్ రిజిస్టర్ ఆఫీస్ రోడ్ ఉంది. రోజు 20-30 ట్రైన్లు వస్తున్నాయి. ట్రైన్లు వచ్చినప్పుడల్లా అరగంట ఆవుట్ అవుతుంది. కంటిన్యూగా మళ్ళీ ఈ ప్యాసింజర్ ట్రైన్లు, ఎక్స్ప్రెస్ ట్రైన్లే కాకుండా మాల్గాడి ట్రైన్లు కూడా వస్తున్నాయి. చాలామంది ప్రజలకు ఇబ్బంది అవుతుంది. ఇది 20-30 సంవత్సరాల నుంచి ఇక అవుతుంది, రేపవుతుంది, ఎల్లుండి అవుతుంది అని చెప్పుకుంటూ వస్తారు. కానీ ఇంకా కార్యరూపం దాల్చలేదు. మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. తొందరగా ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. మా అసౌకర్యాన్ని తీర్చాలని కోరుతున్నాం. ఈ ట్రైన్ క్రాసింగ్ కావడం లేకుంటే గేట్ పడడం వల్ల గంటలకు మాకు ట్రాఫిక్ బాగా జామ్ అయితే కూడా బాగా ఇబ్బంది అవుతుంది. పబ్లిక్ స్కూల్ పోయే వాళ్ళు కానీ, ఉద్యోగాలు చేసే వాళ్ళు కానీ. న్యూ బస్ స్టాండ్ మెయిన్ సెంటర్, న్యూ బస్ స్టాండ్ నుంచి కలెక్టర్ ఆఫీస్ మెయిన్ రోడ్ ఇదే ఉంది. గేట్ పడ్డప్పుడల్లా ట్రాఫిక్ జామ్ అయ్యి ఇకపోవడం, అందులో గుంతలో సైడ్ గుంతలు ఉన్నాయి, గుంతలో పడడం. మనం వల్లూరు రెడ్డి వల్లూరు దగ్గరికి వెళ్ళినట్టు అన్న ఫ్లైఓవర్ అలాంటిది అని లేదా ఫ్లైఓవర్ కానీ చేస్తే మాకు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా. రైల్వే గేటు పడితే చాలా గంటల తరబడి నిలబడేస్తుంది సార్. కాలేజ్ పిల్లలకు తీసుకురావడానికి, స్కూల్కి వెళ్ళడానికి, ఆఫీస్కి వెళ్ళడానికి చాలా గంటల తరబడి నిలబడేస్తుంది సార్. చాలా ఇబ్బంది ఉంది. ఇక్కడ బ్రిడ్జి ఏర్పడితే చాలా బాగుంటుంది సార్. గేటు వద్ద కొన్నిసార్లు అంబులెన్స్లు ఆగిపోవడం వల్ల రోగులకు సరైన సమయంలో చికిత్స అందడం లేదని, ప్రభుత్వాలు మారినా గేటు సమస్యను మాత్రం పట్టించుకోవడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి అశోక్ నగర్ రైల్వే గేటు వద్ద వంతెనను నిర్మించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.